గోవింద 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 గోవింద. ఏడేడు జన్మలకు మా దైవమీవనుచు వేడెదము వెంకటేశ. నీ రూపు నీ చూపు, నీ రూపు నీ చూపు చింతలను అవిబాపు నీ చెంత చేర్చవయ్యా. మమ్ము చల్లగా చూడవయ్యా. స్ఫురత్ కిరణ కేయూర హార కౌస్తుభూషణ పంచాయుధ నమస్తేస్తు నమస్తే పంచకాలిక. అత్యంత పవిత్రమైనటువంటి ఈ మాఘమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ మాఘమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ మాఘమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి, శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మరి మనందరం కూడా పొందగలుగుతాం. భగవత్ కైంకర్యం కన్నా మిన్న మరొకటి ఏది కూడా లేదు. అది కూడా భగవత్తత్వాన్ని అవగతం చేసుకొని కైంకర్యం మనం ఆచరించాలి. ఏమిటి భగవత్తత్వం ఎలా ఉంటుంది అంటే అంటున్నారు, స్ఫురత్ కిరీటకేయూర, బాగా కాంతియుక్తమైనటువంటి కిరీటాన్ని స్వామి ధరించి ఉంటాడు. స్ఫురత్ కిరీటకేయూర హార కౌస్తుభూషణ, దివ్యమైనటువంటి హారములను, కౌస్తుభములను వీటన్నింటినీ కూడా ధరించినటువంటి ఒక దివ్యమంగళ రూపాన్ని మనం దర్శించగలగాలి. ఎందుకు ఆ విధంగా ఒక రూపాన్ని, స్వామివారి యొక్క సౌందర్య రూపాన్ని దర్శించాలి అంటే చెప్తారు పెద్దలు, భగవంతుణ్ణి చూడడము ద్వారా మనకు భక్తి కలుగుతుంది అంటారు. చక్షుషః ప్రీతికరణాత్ మనసో హృదయస్య చ ప్రీత్యా సంజాయతే భక్తి భక్తస్య సులభో హరిః అంటారు. భక్తుడికి హరి సులభుడవుతాడు. కానీ ఆ భక్తి ఎలా పుడుతుంది? భగవంతుడి యందు ప్రీతి కలిగితే పుడుతుంది. ప్రీతి ఎలా పుడుతుంది? మనం చూడగానే భగవంతుడి యొక్క దివ్యమంగళ రూపము మనల్ని ఆకర్షించాలి. కేవలం అలా ఆకర్షిస్తే మాత్రమే పుడుతుందా? కాదు, భగవద్ విభూతి జ్ఞానము నీకు కలగాలి. కేవలము జ్ఞానము కలిగినంత మాత్రమనే పుడుతుందా? ఆ జ్ఞానము ఊరికే పుడుతుందా? కాదు, కైంకర్యము వలననే పుడుతుంది. ఇలా మొత్తం మీద ఒక జీవుడు ముక్తిని పొందాలి అంటే కైంకర్యం అనేటువంటిదే ఉత్తమ మార్గమని విఖనోమునీంద్రుల వారు కూడా మనకు తెలియజేశారు. అందుకే అంటున్నారు, స్ఫురత్ కిరీట కేయూర హార కౌస్తుభూషణ పంచాయుధ నమస్తేస్తు. స్వామి పంచ ఆయుధములను ధరించి ఉంటాడు. అదేవిధంగా స్వామి పంచబేరములతో ఉంటాడు. ధ్రువ కౌతుక ఉత్సవ స్నపన బలిబేరములు అంటారు. స్వామిని అజ్ఞారాధనం చేద్దామన్నా పంచ అగ్నులే గార్హపత్య అన్వాహార్య ఆహవనీయ సభ్య పౌండరీకాదులు. ఇలా ఎలా చూసుకున్నా కూడా పంచాగ్నులు, పంచబేరములు, పంచవ్యూహములు, విష్ణు పురుష సత్య అచ్యుత అనిరుద్ధ వ్యూహములు,
ఇలా పంచవ్యూహ పంచబేర పంచాగ్ని స్వరూపుడైనటువంటి ఆ భగవంతుణ్ణి పంచకాలములలో గనక మనం ఆరాధించగలిగామా చాలు. ఈ పంచప్రాణాలను జాగ్రత్తగా ఉంచుకొని ఎంతో ఆనందంగా మనం ఈ మానవ జీవితాన్ని చరితార్థం చేసుకోగలుగుతాం. కనుక మనం కూడా ఈ పంచకాలముల యందు పంచకాలజ్ఞుడైనటువంటి ఆ గోవిందుణ్ణి పంచవిధ రూపాలలో ధ్రువ కౌతుక ఉత్సవ స్నపన బలిబేరాలతో ఉండేటువంటి ఆ స్వామిని పంచవ్యూహార్చనతో విష్ణు పురుష సత్య అచ్యుత అనిరుద్ధమనేటువంటి పంచతత్వములతో ఆ గోవిందుణ్ణి విఘ్నసోక్త విగ్రహారాధన మార్గము ద్వారా ఆరాధించుకోగలిగామా చాలు ఈ మానవ జీవితము చరితార్థమవుతుంది అని మనకు వేదము కూడా చెప్తోంది. అందుకే మనం అందరం కూడా భగవత్ కైంకర్యంలో ఉండే ప్రయత్నం చేస్తూ గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున ఫిబ్రవరి 10వ తేదీ మాఘమాస కృష్ణపక్ష అష్టమి తిథి. ఈ రోజున అష్టమి తిథికి అధిదేవత దుర్గా అమ్మవారు. ఈ రోజున దుర్గా అమ్మవారి యొక్క ఆరాధనం దుర్గాదేవికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాదులు మన జీవితంలో మనకు క్రాంతిని కలగజేస్తాయి. అదేవిధంగా ఈ రోజున నక్షత్రం విశాఖ. ఈ రోజున సూర్యోదయ సమయానికి విశాఖ నక్షత్రమే ఉన్నది. ఆ తదుపరి అనురాధ ప్రవేశిస్తూ ఉన్నది. ఈ రోజున సూర్యోదయ సమయానికి విశాఖ నక్షత్రమే ఉన్నది గనక ఈ రోజున ఇంద్రుడి యొక్క ఆరాధనం మరియు అగ్న్యారాధనము విశేష ఫలప్రదం కాగలుగుతుంది మనందరికీ. అదేవిధంగా ఈ రోజున వారము మంగళవారం. భక్తాగ్రగణ్యుడైనటువంటి హనుమంతుల వారి యొక్క ఆరాధనం మనకు భక్తి ప్రపత్తులను కలుగజేస్తుంది. కనుక ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకొని గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ మాఘమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. ఏడేడు జన్మలకు మా దైవమీవనుచు వేడెదము వెంకటేశ. అంతము నీవే నింగి నేలయు నీవే కాలచక్రము తిప్పు కొమ్మరివి నీవే జగతినొక త్రాటిపై నడిపేవయా సొంపుగా మరిన శంకు చక్రాలు దుష్టులను కూల్చగా ధరించావయా కోనేటి రాయా ముక్తి ప్రదాయ కోనేటి రాయ శ్రీ వెంకటేశ. ప్రపద్యేతంగిరిం ప్రాయః శ్రీనివాసానుకంపయా ఇక్షుసారస్రవంతే వయన్మూర్త్యా శర్కరాయితం. ప్రియ భాగవతోత్తములారా, శుభోదయం వేళ శ్రీవారి వైభవం అనే కార్యక్రమంలో మనం ఈనాడు ఆత్మనిక్షేపం అనేటువంటి ఒక విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆత్మనిక్షేపం అంటే ఏమిటి అంటే మనల్ని మనం సమర్పించుకోవడం. ఎవరికి సమర్పించుకోవాలి అంటే భగవంతునికి సమర్పించుకోవాలి. ఎందుకు సమర్పించుకోవాలి అంటే ఇదంతా భగవద్దత్తం. విచిత్ర దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితమన్న రీతిగా ఈ కరచరణాది అవయవాలంతా కూడా భగవంతుడు మనకు అందించాడండి. ఈ కడేబరం శరీరాన్ని కూడా భగవంతుడే ఇచ్చాడు. అటువంటప్పుడు అన్నీ భగవంతునికే సమర్పించాలి. త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయ్యే అన్నారు. అంచేత ఆత్మాత్మీయ భరణ్యాసోహి ఆత్మనిక్షేప ఉచ్యతే అని చెప్పిన రీతిగా అకించనుడు మనమే అధికారులు అంటే ఆకించన్యం అనేటువంటి ఒక యోగ్యత మనకు ఉన్నది. అలా స్వరూపన్యాసం, భరణ్యాసం, ఫలన్యాసం. ఇదే న్యాసం అంటే ఉంచడం అనే అర్థం. ఎక్కడ ఉంచాలంటే భగవంతుని యొక్క పాదార విందముల యందు ఉంచాలి. స్వరూపన్యాసం
ఇలా సాత్విక త్యాగం మనం చేయాలి. అందువల్ల నియత పంచాంగం అలాగే ఆత్మరక్షా భరణ్యాసం అన్న రీతిగా మనకు ఇటువంటి భారాన్ని భగవంతుడిగా అర్పించాలి అని ఎవరు చెప్పారండి? ఆచార్యులు ఉపదేశిస్తారు. ఎలా ఉపదేశిస్తారంటే, మనం అందరం కూడా భగవంతునికి చెందినటువంటి వాళ్ళు. భగవంతుడే సృష్టి చేశాడు, ఇక్కడ భగవంతుడే మనల్ని కాపాడుతున్నాడు, భగవంతుడే లయం చేస్తాడు, మన దగ్గర ఏమీ లేదు, అన్నీ అతనే చూసుకుంటాడు అని చెప్పిన తర్వాత అచీకరః స్వయం స్వస్మిన్ అతః అహం ఇహ నిర్భరః అన్నారు. నీవే నాకు శాస్త్రాన్ని అనుగ్రహించా, నీవే నాకు అన్నింటినీ ఇచ్చావు, నీవే నన్ను గ్రహించావు, స్వయం స్వస్మిన్నే, అందువల్ల నీవే లయం చేసుకుంటున్నావు, అందువల్ల నేను హాయిగా ఉన్నాను. అతః అహం ఇహ నిర్భరః. ఎప్పుడు మనం ఆనందంగా ఉంటామంటే మన యొక్క భారాన్నంతటిని కూడా భగవంతునికి అర్పిస్తే అప్పుడు హాయిగా ఉంటాం. నేనే అన్నీ చేసుకోగలను, నాకు అన్నీ తెలుసు, నా ప్రయత్నమే చాలా ముఖ్యం అనే భావన ఉన్నటువంటి వాళ్ళు కష్టపడుతూనే ఉంటారు. భగవంతుడు చూసుకుంటారు. ఇదంతా కూడా భగవద్ అధీనంలో ఉన్నాయి. ఆయనకి ఎప్పుడు ఎలా చేయాలో భగవంతుడికి తెలుసు. అందువల్ల మనం హాయిగా ఉంటాం, ఆయనే చూసుకుంటాడనేటువంటి భావనతో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎల్లప్పుడూ కూడా సుఖంగానే ఉంటారు. అంచేత ఇచ్చట ఆ మద్రక్షణ భరార్పణం అచీకరత్ అని చెప్పినప్పుడు అచీకరః అనేది ఒక అద్భుతమైన పదప్రయోగం మధ్యోమృషంలో చేశారు. స్వామి, ఈ శరీరాన్ని ఎందుకు ఇచ్చావు? నిన్ను ఆరాధించడానికే ఈ శరీరాన్ని ఇచ్చావు. ఈ మనస్సు నాకెందుకు ఇచ్చావు? నిన్ను ధ్యానించడానికే నాకు ఈ మనస్సును ఇచ్చావు. అదే ప్రకారంగా ఈ చెవి, ఈ శ్రోత్రాన్ని ఎందుకు ఇచ్చావు అంటే సదాచార్యుల ద్వారా మంత్రోపదేశాన్ని పొందడానికి ఈ శరీరాన్ని, ఈ చెవిని ఇచ్చావు. అదే ప్రకారంగా అన్ని అవయవాలు కూడా భగవద్ అర్పితం చేయడానికే ఇచ్చావు. కనుక మేమందరం కూడా అలాగే నడుచుకుంటాం. ఫలసంగ కర్తృత్వాది భోక్తృత్వాగా, నేను భోక్త కాదు, భగవంతుడే భోక్త. కర్మణ్యేవాధికారః తే అని చెప్పిన రీతిగా మా ఫలేషు కదాచన, మనం కర్మను ఆచరించాలి. భగవంతుడు ఏ ప్రకారంగా శృతులలో బోధం చేశాడో ఆ విషయానంతటినీ కూడా మనం విశేషంగా అనుష్ఠించాలి. అనుష్ఠానం వరకే మనకు ఫలాన్ని ఇచ్చువాడు, ఫలభోక్త కూడా అతనే, కర్త కూడా అతనే, భోక్త కూడా అతనే. ఆ భావన మనకు ఉండాలి. భగవద్గీతను మనం చదువుతూ ఉంటే అచ్చట ఎన్నో విశేషాలు మనం తెలుసుకోవచ్చు. అప్పుడే మనం హాయిగా ఉండగలుగుతాం. మన పైన అన్నింటినీ వేసుకొని, మన నెత్తిపైన అన్నింటినీ వేసుకొని మనమే అన్నీ చేస్తున్నాం, మనమే అన్నీ జరిపిస్తున్నామంటే ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాం. అందువల్ల దేశికుల వారు మీరు ఇలా ప్రార్థించండి. శ్రీమన్నియత పంచాంగం మద్రక్షణ భరార్పణం అచీకరః స్వయం స్వస్మిన్ అతోహం ఇహ నిర్భరః అన్న రీతిగా ప్రపదన అనుష్ఠానం, శరణాగతి చేసేయండి. శరణాగతి చేసిన తర్వాత హాయిగా ఉండొచ్చు. ఎందుకంటే భగవంతుడు చూసుకుంటాడు. నా ధర్మనిష్ఠోస్మి నా చాత్మవేది నా భక్తిమాన్ త్వచ్చరణారవిందే అకించన అనన్యగతి శరణ్య త్వత్పాదమూలం శరణం ప్రపత్తి. ఇలా ప్రార్థించండి భగవంతుడు. మనకు ఎటువంటి ఇబ్బంది ఎప్పుడు కూడా కలగదు. మనల్ని ఎల్లప్పుడూ కూడా అంటే ఒక దుఃఖంలో మనమే పడవేసుకోకూడదు. భగవంతుడు అనేటువంటి వాడు ఉన్నాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి వేంచేసి ఉన్నాడు. మన యొక్క కష్టాల్ని పోగొట్టేవాడు అతనే, మనకు సంపదనిచ్చేవాడు కూడా అతనే అనేటువంటి భావన మనకు ఉండాలి. ఏం చేయాలి అంటే ఆత్మనిక్షేపం. ఈ ఆత్మను పరమాత్మకి సమర్పించు. అప్పుడు మనం ఇహ నిర్భరః, భయం లేకుండా, అలాగే భారం లేకుండా, నిర్భరః నిర్భయోస్మి అన్న రీతిగా ఎటువంటి భారం లేకుండా, భయం లేకుండా మనం ఉండగలుగుతాం. కనుక భక్తులైనటువంటి మనం మన యొక్క సమస్త భారాన్నంతటినీ కూడా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదార విందబలయందు సమర్పించి ఆనందంతో ఈ జీవితాన్ని మనం సార్థకం చేసుకొని తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఏడేడు జన్మలకు మా దైవమీవనుచు వేడెదము వెంకటేశ, వేడెదము వెంకటేశ.
పరమాత్మతో కలిపేవయ్యా నిండుగా నుదుటిపై 3 నామాలతో 3 మూర్తుల అంశ నీవేనయ్యా కరుణా ప్రపూత బుద్ధి ప్రదాత కరుణా ప్రపూత బుద్ధి ప్రదాత శ్రీచంద్రహాస శ్రీ శ్రీనివాస ఏడేడు జన్మలకు మా దైవమీవనుచు వేడెదము వెంకటేశ నీ రూపు నీ చూపు నీ రూపు నీ చూపు చింతలను అవిబాపు నీ చెంత చేర్చవయ్యా మమ్ము చల్లగా చూడవయ్యా ఏడేడు జన్మలకు మా దైవమీ వనుచు వేడెదము వెంకటేశ. పవిత్ర భారతీయ సంస్కృతిలో తీర్థయాత్రలు చేయడం మనకు అనాదిగా వస్తున్నటువంటి అంశమే. అయితే పరిమితంగానే చేయాలి ఈ తీర్థయాత్రలు కూడా. మనం ఇటీవల కాలంలో చూస్తూ ఉన్నాం, చాలా చోట్ల పుణ్యక్షేత్రాల్లో ఆయా తీర్థాలను సేవించే సమయంలో కానీ భక్తులు త్రొక్కిసలాటకు గురి అయిపోతున్నారు. ఇటువంటి వార్తలు చదువుతూ ఉన్నాం. కానీ అంత పరిశ్రమించి తీర్థయాత్రలు చేయవలసిన అవసరం లేదని కూడా మన పెద్దలు ఎన్నో ఐతిహ్యాలు సెలవిచ్చి ఉన్నారు. సగంగా సగయా సేతు సకాశీ సచ పుష్కరం జిహ్వాగ్రే వర్తతే యస్య హరిరిత్యక్షరద్వయం. త్రికరణ శుద్ధిగా ఒక్కసారి హరినామస్మరణం చేస్తే, హరి 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 అని స్మరిస్తే సగంగా గంగాస్నానం చేసేంత ఫలము, సగయా త్రివేణి సంగమంలో స్నానం చేసేంత ఫలము, సకాశీ సచ పుష్కరం ఇత్యాది పుణ్యక్షేత్రాలు సేవించినటువంటి సత్ఫలాన్ని హరి 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 అని ఆ హరినామ స్మరణంతో మనం సముపార్జించే అవకాశం ఉందని ప్రహ్లాదుడే చెప్పాడు. వారాణస్యాం కురుక్షేత్రే నైమిసారణ్య ఏవచ యత్కృతం తేన ఏనోక్తం హరిరిత్యక్షరద్వయం. వారాణసి కానీ కురుక్షేత్రాన్ని కానీ ఎన్నో క్షేత్రాలు సేవించాలని ఉంటుంది మనకి. కానీ అవన్నీ కూడా ఒక్కొక్కసారి బాగా ఇప్పుడు అపరిమితమైనటువంటి జనాభా ఉంది, ఎక్కువ భక్తులు వచ్చేస్తూ ఉన్నారంటే ఆ తొక్కిసలాట్లో వెళ్ళి కష్టపడడం కన్నా హరి 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 అని చింతయామి హరివేవ సంతతం అన్నారు కులశేఖరాలు వారు కూడా. ప్రాణ ప్రయాణ పాధేయం సంసార వ్యాధి నాశనం దుఃఖాత్యంత పరిత్రాణం హరిరిత్యక్షరద్వయం ప్రహ్లాదుడే చెప్పాడు. జీవుడు శరీరం వదిలిపెట్టేసిన తర్వాత ఈ ప్రాణం ఎలా ప్రయాణం చేస్తుంది? శరీరం లేదు, ప్రయాణం చేస్తుంది. ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి ఎవరికైనా కానీ దారిలో దారిబత్తం కావాలి కదా, అక్కడక్కడ భోజనం చేయాలనిపిస్తుంది, నీళ్లు తాగాలనిపిస్తుంది. ఆ ప్రాణ ప్రయాణ పాధేయం, అటువంటి ప్రాణ ప్రయాణానికి దారిబత్యం ఈ హరినామస్మరణం అన్నది. సంసార వ్యాధి నాశనం, మనమంతా సంసారాంధకారంలో కొట్టుమిట్టాడుతూ ఈ సంసారమే ఒక వ్యాధిగా పట్టుకున్నది మనల్ని. ఈ వ్యాధి ఎలా వదులుతుంది? హరి 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 హరినామస్మరణం చేస్తే చాలు. దుఃఖాత్యంత పరిత్రాణం, మనం దుఃఖాలు ఎన్నో కష్టాలు బాధలు కలుగుతూ ఉన్నాయి, ఇవన్నీ ఉపశమించేది ఎలాగా? హరి 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 హరి. పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీ నారాయణ పాదపద్మ యుగళి చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడు ఏతద్విశ్వమున్ భూవరా అన్నట్టు అని భాగవతం చెప్పినట్టుగా ఆ హరినామస్మరణంలో ఉన్నటువంటి ఆనంద మకరంద రసప్రవాహాన్నంతా కూడా
ఆస్వాదించినటువంటి భాగవతోత్తముడు ప్రహ్లాదుడు. ఆయన చెప్పిన అంశాలే ఇవి. ప్రాణ ప్రయాణ పాధేయమైనటువంటి, సంసార వ్యాధి శమనమైనటువంటి, అన్ని దుఃఖాలను పారద్రోలునటువంటి హరినామాన్ని స్మరిస్తే చాలు. ఎన్ని పుణ్యక్షేత్రాలు సేవించిన ఫలమైనా కలుగుతుంది. ఎన్ని పుణ్య నదులైనా మునకలో వేసినటువంటి స్నానం చేసినటువంటి ఫలితం కలుగుతుంది. కాబట్టి హరినామ స్మరణం, భగవంతుని యొక్క నామస్మరణం. భాగవతం కూడా ఏం చెప్తూ ఉంది? కలియుగంలో జపతపాదులు కాదు, హోమాదులు కాదు, పుణ్యశ్రవణ కీర్తనుండైనటువంటి ఆ పరమాత్మను మనం త్రికరణ శుద్ధిగా నామ సంకీర్తనం చేస్తే చాలు అని చెప్తూ ఉంది. ఒక మాట ఎవ్వని పేరు కర్ణములలో వయ్యారమై సోకినన్, సకలాఘంబులు పల్లటిల్లి తొలగున్ సంభ్రాంతితో అట్టి సత్సుకరున్ మంగళతీర్థపాదు హరి విష్ణున్ దేవదేవేశునిన్ అకలంక స్థితి గొల్చు భక్తులకు లేదడ్డంబు రాజాగ్రణి అని అంబరీషోపాఖ్యానంలో చెప్పినట్టుగా మనం ఆ భగవంతుని నామసంకీర్తన మనం చేసినా, ఎవరైనా నామసంకీర్తనం చేస్తూ గానం చేస్తూ ఉంటే మనం శ్రవణం చేసినా ఆ ఫలితం అనన్యము, అతీతమైనటువంటి ఫలితం కలుగుతుంది, విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. అందులోనూ హరినామమే కడు ఆనందకరము అని అన్నమాచార్యుల వారు కూడా చెప్పారు. ఆ హరినామాన్ని స్మరించడం వల్ల ఏ పేరు స్మరించినా కానీ జయ గోవింద ముకుంద చక్రధర కంసద్వేషి సత్రాజితీ ప్రియ నారాయణ కౌస్తుభాభరణ కుంభిత్రాణ పారీణ, అలా అనంత నామధేయ విరసితుడైనటువంటి ఆ పరమాత్మను ఏ పేరుతో కీర్తించినా, గోపాల అన్నా, గోవింద అన్నా, ఆ కైంకర్యం వేరే. కాబట్టి ఆ నామసంకీర్తనా ఫలాన్ని పొందే భావంతో అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం యోగాభియుక్తానాం, అటువంటి వాళ్ళ యోగక్షేమాలు నేను చూస్తున్నాను. యోగక్షేమం వహామ్యహం అని పరమాత్మ చెప్పాడు కదా. తేషాం సతతయుక్తానాం యోగక్షేమం వహామ్యహం. కాబట్టి మనము మన కర్తవ్యం ఏమిటి అంటే హరినామస్మరణం చేయడమే. ఆ హరినామస్మరణం చేత గంగా గయాది పుణ్యతీర్థాల్లో సేవించిన ఫలితం లభిస్తూ ఉంది. ఈ సంసారాంధకారం నుంచి మనల్ని ఆ పరమాత్మ ఉద్ధరిస్తూ ఉన్నాడు. మన దుఃఖాలన్నీ ఉపశమింపజేస్తూ ఉన్నాడు. మన కష్టాలన్నీ కూడా తీరుస్తూ ఉన్నాడని ప్రహ్లాదాది భాగవతులు చెప్పారు. కాబట్టి అదే మనం ఆ కర్తవ్యంతోనే మనం పురోగమించాలి. నమో